క్రీస్తు స్వరాజ్యం వీక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి. విషయం ఏమిటంటే, అంత్య దినాలలో ఇశ్రాయేలు దేశంపై రష్యా దాడి చేయడం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలా ఆశ్చర్యకరమైన ప్రవచనాలలో ఒకటి ఎజెకియేలు గ్రంథం 38-39 అధ్యాయాలలో వ్రాయబడింది. దీని ప్రకారం అంత్య దినాలలో రష్యా, దాని మిత్రులైన ఉగ్రవాద ముస్లిం దేశాలు ఇస్రాయేల్ దేశం పైన దండెత్తుతాయి. ప్రస్తుత ప్రపంచంలో రష్యా, దాని మిత్ర దేశాలు ఇస్రాయేల్ దేశం పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో గమనిస్తే ఈ సంఘటన మనకు ఎంత సమీపముగా ఉందో తెలుస్తుంది. ప్రఖ్యాతిగాంచిన ఇస్రాయేల్ సైన్యాధిపతి జనరల్ మోసే డయాన్ 1968లో ఏమన్నాడంటే, ఈసారి జరగబోయే ఘోర యుద్ధం అరబులతో కాదు, రష్యాతో అని అన్నాడు. ఆధునిక రష్యా దేశం 1917లో కార్ల్ మార్క్స్ శిష్యులైన లెనిన్, అతని మిత్రుల భావజాలంతో ఏర్పడింది. కమ్యూనిజం సృష్టికర్త అయిన కార్ల్ మార్క్స్ యూదులను తీవ్రంగా ద్వేషించాడు. అంతేకాకుండా నాస్తికవాదాన్ని చట్టబద్ధం చేయాలని సూచించాడు. హింస మార్గం కూడా కొన్నిసార్లు మంచి మార్గమేనని కూడా బోధించాడు. ఇది ఇలా ఉండగా కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను వంట పట్టించుకున్న లెనిన్, స్టాలిన్, మావో, పాల్పాట్ తదితరులు 15 కోట్ల మందికి పైగా సామాన్య ప్రజలను హతం చేసి దారుణమైన నరమేధాన్ని కొనసాగించారు. తమ సిద్ధాంతాలతో ప్రపంచం మొత్తాన్ని తమ ఆధిపత్యం క్రిందకు తేవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. భారతదేశంతో పోలిస్తే 10వ వంతు జనాభా కలిగినది. అంతేకాకుండా భారతదేశానికి సమానమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం రష్యా. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో కనీసం 4వ వంతు ఆర్థిక వ్యవస్థ కూడా లేనప్పటికీ ఆయుధాల పోటీలో రష్యా అమెరికాతో సవాలుకు దిగింది. సోవియట్ యూనియన్ అంతర్గత బలహీనతల వలన చివరకు 1991లో కూలిపోయి ముక్కలుగా విడిపోయింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు 1998లో రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అయితే రష్యాకు పెట్రోలియం, సహజ వాయువు వనరులు సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాకుండా 2వ ప్రపంచ యుద్ధము నాడు రూపొందించిన అత్యాధునిక మిలిటరీ ఆయుధాలు ఇంకా వేల సంఖ్యలో రష్యా దగ్గర పోగు చేయబడి ఉన్నాయి. వీటిని చాకచక్యంగా ఉపయోగించి వాటి ద్వారా లబ్ధి పొందుచు కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి పొందాలని రష్యా ప్రస్తుత ప్రణాళిక. అంత్య దినాలలో రష్యా బలమైన దేశంగా ఉంటుందని ఎజెకియేలు ప్రవక్త ప్రవచించాడు. ఎజెకియేలు గ్రంథం 38వ అధ్యాయం మొదటి 5 వచనాలను పరిశీలించినట్లయితే రోషు, గోగు అను పదములు వ్రాయబడినవి. రోషు అనగా ప్రస్తుత రష్యా యొక్క పూర్వనామమని హెబ్రీ పండితుడైన జేసినియస్ తెలియజేశాడు. గోగు అనగా రోషునకును, మెషెకునకును, తుబాలునకును అధిపతి. ఆదికాండం 10వ అధ్యాయంలో నోవాహు కుమారులైన సేము, హాము, యాపెతుల వంశావళులు రాయబడ్డాయి. అందులో ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనాన్ని పరిశీలిస్తే ఎజెకియేలు గ్రంథం 38వ అధ్యాయంలో వ్రాయబడిన పేర్లు గలవారు యాపెతు కుమారులని గ్రహించగలం. యాపెతు కుమారులు కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రములను దాటి ప్రస్తుతం రష్యా ఉన్న భూభాగంలో స్థిరపడినారు. మెషెకు అను హెబ్రీ పదం మోస్కి అను గ్రీకు పదముగా ఏర్పడినది. దాని నుండే ప్రస్తుత రష్యా రాజధాని అయిన మాస్కో అని పేరు ఉద్భవించినది. రష్యా దగ్గర ఉన్న అపార పెట్రోలియం, సహజ వాయువుల నిల్వల ద్వారా దాని ఆర్థిక వ్యవస్థ 1998 నుండి క్రమేణా బలపడుతుంది. దీని సహకారంతో రష్యా తన ఆయుధ సంపత్తిని ఆధునీకరించడం ప్రారంభించింది. శత్రు దేశాల రాడార్ వ్యవస్థలు, పసిగట్టలేని అణ్వాయుధాలను, 6000 మైళ్ళ దూరం మోసుకొని వెళ్లే టోపో-ఎం క్షిపణులను నిర్మించడానికి తాజాగా రష్యా నడుము బిగించింది. అదేవిధంగా 6 చొప్పున అణ్వాయుధాలను మోసుకొని వెళ్లే బులువ క్షిపణులను రష్యా తయారు చేస్తుంది. రష్యా ఎదుగుదల ఎవరికి ప్రమాదకరం అంటే అందరికంటే యూదులకే ప్రమాదకరం. ఎందుకంటే ఆ రోజుల్లో రష్యా దేశంలో యూదులకు వ్యతిరేకత అధికముగా ఉండేది.
కాబట్టి రష్యా ఎదుగుదల అందరికంటే యూదులకే ఎక్కువ ప్రమాదకరం. యూదుల హంతకుడైన హిట్లర్ను పూజించటం నేటి రష్యన్ యువతరానికి ఆనవాయితీగా మారింది. రష్యన్ జైళ్లలో యూదులను ఎంతగా బాధిస్తారో 1986లో జైలు నుండి విడుదలైన నాథన్ షెరెన్స్కీ తన పుస్తకాలలో వివరించాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇస్రాయేలు దేశం, సోవియట్ యూనియన్, అరబ్ దేశాలు పలుసార్లు ఇస్రాయేల్పై యుద్ధానికి దిగాయి. 1991లో రష్యా పతనానంతరం ఈ అరబ్ దేశం ఇస్రాయేల్పై యుద్ధానికి వెళ్ళకపోవటం గమనించదగ్గ విషయం. ముఖ్యముగా మనం రష్యా స్నేహితులు ఎవరో తెలుసుకుందాం. రష్యా స్నేహితులు ఎవరంటే ఎజికేలు ప్రవక్త ఎజికేలు గ్రంథం 38వ అధ్యాయంలో వివరించాడు. అది ఎవరంటే రోషు అనగా రష్యా, మాగోగు అనగా సోవియట్ యూనియన్ నుండి విడిపోయిన ఇస్లామిక్ రాజ్యాలు, మేసేకు తూబాలు అనగా ప్రస్తుత టర్కీ ఇరానులు, కుసీలు అనగా ప్రస్తుత సుడాన్, పూతు అనగా ప్రస్తుత లిబియా అని ఈ 6 దేశాల వారు రష్యా స్నేహితులు. ఈ దేశాల వారు కలిసి అంత్య దినాలలో ఇస్రాయేల్ దేశం పైకి యుద్ధానికి వెళుతారు. ఇరాను అధ్యక్షుడైన మహమ్మద్ అహ్మదీనెజాద్ ఇస్రాయేలును ప్రపంచ పటం మీద నుండి తుడిచివేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇస్రాయేలును బూడిద చేసేందుకు 8 అణ్వాయుధ నిర్మాణ కేంద్రాలను ఇతడు స్థాపించాడు. వీటికి కావలసిన సాంకేతిక నైపుణ్యం ప్రధానంగా రష్యా నుండి అందింది. వర్తమాన ప్రపంచంలో ఇరాన్ను బలపరుస్తున్న ముఖ్య దేశం రష్యా. ఒకవేళ ఆత్మరక్షణ కోసం ఇస్రాయేల్ దేశం ఇరాను యొక్క 8 అణ్వాయుధ కేంద్రాలపై దాడికి దిగితే ఎజికేలు ప్రవక్త ప్రవచించిన యుద్ధం ప్రారంభం కావచ్చు. ఇటీవల 3500 కోట్ల విలువ గల టార్ M1 వాయు రక్షక వ్యవస్థలను రష్యా ఇరాన్కు సరఫరా చేసింది. క్షిపణులను, యుద్ధ విమానాలను చిత్తు చేసే సత్తా ఈ క్షిపణులకు ఉంది. అంతేకాకుండా ఈ ఉగ్రవాద దేశానికి యురేనియంను సరఫరా చేసిన ఘనత కూడా రష్యా చేజిక్కించుకుంది. రష్యా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కుటుంబాలతో సహా వెళ్ళి ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇస్రాయేలును నిలువెల్ల ద్వేషించే ముస్లిం దేశాలైన అల్జీరియా, మొరాకో, సుడాన్, సిరియా, యెమెన్ దేశాలకు అత్యధికంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న దేశం రష్యా. ఇరాన్కు 400 కోట్ల ఖరీదు చేసే ఆయుధాలు ఇవ్వటానికి రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా 200 కోట్ల విలువైన ఆయుధాలు సిరియాకు, 80 కోట్ల విలువైన ఆయుధాలు సుడాన్కు ఇవ్వడానికి తీర్మానాలు జరిగాయి. అల్జీరియాకు ఏకంగా 750 కోట్లు ఖరీదు చేసే ఆయుధాలు ఇవ్వాలని రష్యన్ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించాడు. అదేవిధంగా టర్కీ దేశానికి అత్యాధునిక క్షిపణులను సరఫరా చేసేందుకు రష్యా నిర్ణయించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులకు పుట్టినిల్లైన ఈజిప్టు రష్యా నుండి పెకోర క్షిపణులను స్వీకరించింది. ఇస్రాయేల్ చుట్టూ ఉన్న ముస్లిం దేశాలకు అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తూ రష్యా ఈ ప్రాంతంలో ఎంత ఉద్రిక్తత నెలకొల్పుతుందో గమనించవచ్చు. రక్తదాహానికి అలవాటు పడిన హమాస్ వంటి తీవ్రవాదులను సైతం సమర్థిస్తున్న రష్యా ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయిందో అర్థమవుతుంది. రష్యా దాని స్నేహితులైన ముస్లిం దేశాలకు మరియు ఇస్రాయేల్ దేశానికి మధ్య యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే ఇస్రాయేల్ దేశంలో ఉన్న మోరియా పర్వతం దగ్గర జరుగుతుంది. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే ఎజికేలు ప్రవక్త ఎజికేలు గ్రంథం 38వ అధ్యాయం 15-16 వచనాలలో చెప్పినట్టుగా మధ్య ఆసియాకు ఉత్తర దిక్కున ఉన్న 6 దేశాలు అనగా రష్యా దాని మిత్ర దేశాలైన ముస్లిం దేశాలు అంత్య దినాలలో తమ స్థలంలో నుండి బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదికి వస్తాయి. అప్పుడు కొన్ని దేశాలు రష్యాను విమర్శిస్తాయి. అవి ఏవంటే ఎజికేలు గ్రంథం 38వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన సేబా వారును, దాదాను వారును, తార్సీసు వర్తకులను, కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ రష్యాను విమర్శిస్తాయి. సోబా, దాదాను, తార్సీసుల వారు ఎవరనగా పశ్చిమ దేశాల వారు, అనగా ఇంగ్లాండ్ దేశం యొక్క చిహ్నం సింహం. దాని నుండి ఉద్భవించిన అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కొదమ సింహాలు. రష్యా దాని మిత్ర దేశాలు ఇస్రాయేలుపై దాడి చేసే సమయంలో ఈ దేశాలు వాటిని నిలువరించే ప్రయత్నాలు ఏమి చేయకుండా ప్రేక్షక పాత్ర వహిస్తాయి. కనీసం అమెరికా దేశం కూడా ఆ విపత్కర సమయంలో ఇస్రాయేలును ఆదుకోదు.
1948లో ఇస్రాయేలు దేశం ఏర్పడినప్పుడు క్రైస్తవుడైన హారీ ట్రూమన్ అమెరికా అధ్యక్షత పాత్రలో ఉండి ఇస్రాయేలు దేశాన్ని మొదటగా గుర్తించాడు. దానికి విభిన్నంగా ప్రస్తుత అమెరికా దేశంలో బైబిల్ జ్ఞానం నానాటికి తరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇస్రాయేలుకు సహాయం చేసే దమ్ము అమెరికన్లు కోల్పోతారు. అంతేకాకుండా 2001 సెప్టెంబర్ నెలలో యునైటెడ్ స్టేట్స్పై ఆల్ ఖైదా 11 తీవ్రవాద దాడులు, మాడ్రిడ్ బాంబు పేలుళ్లు, లండన్లో సోబ్వా బాంబు పేళ్ల వలన పశ్చిమ దేశాల ప్రజలు ఇస్లామిక్ తీవ్రవాదులంటే భయపడే స్థితికి వచ్చారు. దీనికి తోడు ముస్లిం దేశాలు సరఫరా చేసే పెట్రోలియం లేకుండా ఈ దేశాలు మనుగడ సాగించలేవు. అందుచేత ఇస్రాయేలుపై దాడి జరుగుచున్నప్పుడు పశ్చిమ దేశాలు చూస్తూ నిలబడతాయి. అప్పుడు రష్యా దాని మిత్ర దేశాలే ఆ సంఖ్యాకమైన సైన్యంతో ఒంటరి దేశమైన ఇస్రాయేల్ను చుట్టుముట్టినప్పుడు ఇస్రాయేలు మిత్ర దేశమైన అమెరికాతో సహా మిగతా ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నప్పుడు ప్రపంచ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏమిటంటే తన ప్రజలను విపత్తు నుండి రక్షించటానికి సాక్షాత్తు దేవుడే యెరూషలేము పొలిమేరలకు దిగి వస్తాడు. ఈ సంఘటన గూర్చి హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకున్న వచనాలలో ప్రభువు రాయించాడు. ఆ దినమున గోగు ఇశ్రాయేలీల దేశం మీదికి రాబోవు ఆ దినమున నా కోపం బహుగా రగులుకొనును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఈలాగు ప్రమాణం చేసి తిని, ఇశ్రాయేలీల దేశంలో మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూ జంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీయు, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నీయు నేలపడును. నా పర్వతము అన్నిటిలో అతని మీదికి ఖడ్గం రప్పించెదను. ప్రతి వాని ఖడ్గం వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనము అనేకముల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వాద్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును అంటూ ప్రభు ఈ మాటను ప్రవక్త అయిన హెజ్కేలు ద్వారా రాయించాడు. రష్యా దాని మిత్ర దేశాల సైన్యాలను దేవుడు 3 ఆయుధాలను ఉపయోగించి నిర్మూలన చేస్తాడని ప్రవక్త అయిన హెజ్కేలు తెలియజేశాడు. ఆ ఆయుధములు ఏమిటంటే, మొదటిది మహాభూకంపం, రెండవది ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడునట్లు చేయుట, మూడవది ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లు, అగ్ని గంధకములు కురియుట. ఇలా ఈ 3 ఆయుధాలను ప్రభు ఉపయోగించి రష్యా దాని మిత్ర దేశాల సైన్యాలను నిర్మూలన చేసి జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారముగా దేవుడు తన కనుగుడ్డుతో సమానమైన ఇశ్రాయేలు దేశమును రక్షించుకుంటాడు. అమెరికా దాని మిత్ర దేశాలు విఫలమైన దేవుడు మాత్రం తన ప్రజలను రక్షిస్తాడు. హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని రక్షించుటను ప్రపంచ ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారాలలో వీక్షించి యెహోవా దేవుని నామమును గణపరుస్తారు. ఇశ్రాయేలు పర్వతముల మీద జరగబోయే విధ్వంసం ఎంత ఘోరంగా ఉంటుందంటే హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 9-12 వచనాలలో చెప్పినట్టుగా మృత సైనికుల శవాలను పాతి పెట్టుటకు ఇశ్రాయేలీలకు 7 నెలల సమయం పడుతుంది. అంతేకాకుండా శత్రువుల ఆయుధాలను కాల్చుటకు అయితే ఏకంగా 7 సంవత్సరములు పడుతుంది. హెజ్కేలు గ్రంథం 38-39 అధ్యాయాలు చదివితే 3 విషయాలు మనలను ఆకట్టుకుంటాయి. అవి ఏమిటంటే, అంత్య దినాలలో ఇశ్రాయేలు దేశంపై నిప్పులు చెరిగే దేశాలు పెరిగిపోయి పరాకాష్ఠగా అవి ఆ దేశంపై దాడి చేసి దేవుని చేతిలో చావు దెబ్బ తింటాయి. బులువ, టోపోలు, పెకోర క్షిపణుల కన్నా, లేజర్ అణ్వాస్త్ర ఆయుధాల కన్నా దేవుడు శక్తివంతుడు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యమై ఉన్నది. 19వ శతాబ్దం వరకు అనామకంగా ఉన్న రష్యా అంత్య దినాలలో ఒక శక్తివంతమైన దేశముగా ఆవిర్భవించి ఇశ్రాయేలుపై దాడికి వెళ్తుందని
2500 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన ఎజికేలు ప్రవచించాడు. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ మాటలు ఎజికేలు ప్రవక్త తన సొంత ఊహల ద్వారా రాసినది కాదు గాని కాలములను ఎరిగిన దేవుడే రాయించాడు. ఇంతటితో ఈ వీడియోని ముగించుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.